పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అస్సాంలో విపక్ష కాంగ్రెస్ కు ఎదురు దెబ్బ తగిలింది. పార్టీకి సిట్టింగ్ ఎంపీ ప్రత్యర్థి బోర్దోలి గుడ్ బై చెప్పేశారు. మరో 20 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇంతలోనే కాంగ్రెస్ ను వీడారు ప్రత్యుత్. మంగళవారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాజీనామా లేఖను పంపించారు ఎంపీ. తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేస్తున్నట్లుగా ఇందులో ప్రత్యుత్ పేర్కొన్నారు. ఎన్నికల బరిలోకి ప్రత్యుత్ వారసుడు ప్రతీక్ రానున్నట్లుగా, ఇక మార్గెరెటీ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేయనున్నట్లుగా, ప్రత్యుత్ బోర్దోలి బీజేపీలో చేరబోతున్నట్లుగా ఇప్పుడు జోరుగా ప్రచారం ఊపందుకుంది. मैं निंदन करता हूं। बार बार असम के मुख्यमंत्री मीडिया के द्वारा हमारे वरिष्ठ सांसद प्रद्युत बोरदोलोई पर राजनीतिक रूप से दाग लगाने की कोशिश करते हैं, उनकी छवि को हनन करने की कोशिश करते हैं। अभी मैं और हमारे जनरल सेक्रेटरी जितेंद्र सिंह जी प्रद्युत बोरदोलोई जी से मिल के आए और एक व्यापक चर्चा आने वाले चुनाव में कौन से वो विषयों के साथ हम लोगों के पास जाएंगे और नए असम की क्या कल्पना हम कर रहे हैं उसको लेकर हमने एक व्यापक चर्चा की। आज बहुत दुखद भरा है मेरे लिए, जीवन का सबसे अहम और सबसे एक मैं सिद्धांत लिया जो मुझे खुश नहीं कर रहे हैं। मेरा अंदर में बहुत उछल रहा है, बहुत सैडनेस है। फिर भी मैंने ये डिसीजन लिया क्योंकि लगातार मैं जो परिस्थिति का मेरा पास जो आ रहे हैं कांग्रेस पार्टी का अंदर, स्पेशली असम कांग्रेस में, जैसे लगातार हमको अनेक कुछ इशू में हमको ह्यूमिलिएट किया जा रहा था। मुझे कांग्रेस नेतृत्व भी कोई सिंपैथेटिक नहीं था, एम्पैथिक नहीं था। तो मुझे लगा कि मैं बहुत आइसोलेटेड हो गया, मैं बहुत लोनली हो गया, क्योंकि मेरा सारा जीवन में कांग्रेस का साथ जुड़ा हुआ हूं। मैं जब 16 साल का था, 16 year old, I joined NSUI and I wrote, of course, Congress party has given me a lot. Whatever I am today, that's because of the Congress party. But then of late, I think I'm facing a lot of difficulties to survive. So I have to take this decision. I have given a resignation letter to the AICC president. That's it. इस प्रकार के खबरों का मैं निंदन करता हूं। ఇక ఈ అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ఎంపీ ప్రత్యుత్ రాజీనామా గల కారణాలు ఏంటి అసలు? అస్సాంలో హోరాహోరీ ఎన్నికల ఫైట్ నడుస్తుంది. ఇప్పటికే ఎన్డీఏ పక్షాలు, అటు ఇండియా కూటమి పక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడే మనకు అందుతున్న వార్త కూడా నేరుగా ఎన్డీఏ కూటమికి అక్కడ ప్రధాన భాగస్వామ్యంగా యూపీపీఎల్ పార్టీ కూడా గుడ్ బై చెప్పింది. మరోపక్క కాంగ్రెస్ కూటమి కూడా ఈ ఎన్నికల్లో హోరాహోరీగా తలపడుతుంది. అస్సాం ఎన్నికల ఇన్ఛార్జ్ గా ఇప్పటికే డీకే శివకుమార్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, మరోపక్క కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఎన్నికల వ్యవహారాన్ని చక్కబెడుతున్నారు. ఆయా ప్రాంతాలు అసోం కనపరిస్థితి, బీజేపీ కూటమిలో ఉన్న అసోం కనపరిస్థితి నుంచి కూడా కొంతమంది కీలక నాయకులను ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు. ఇలా వరుసగా జరుగుతున్న పరిణామాలు ఇటు ఒకసారి కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా అలజడిరైపోయాయి. నేరుగా సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప్రద్యుత్ ను నేరుగా బీజేపీలోకి చేర్చుకోవడానికి సీఎం హిమంత బిశ్వ శర్మ విష ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే ప్రద్యుత్ నేరుగా మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. తాను కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేను, తన కుటుంబంలో ఉన్న వివాదాలు, మరికొన్ని అంశాలు కూడా ఆయన జోడించి లేఖ రాయడం జరిగింది. అయితే ఇక్కడ ప్రద్యుత్ కుమారుడు కూడా మార్గరెటీ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నాడని ప్రచారం నడుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా తండ్రి కొడుకుల మధ్య ప్రద్యుత్ మరియు కుమారుడు ప్రతీక్ మధ్య ఉన్న విభేదాల కారణంగా పార్టీ వీడుతున్నారంటూ ఒక రాజకీయంగా ఒక ప్రచారం నడుస్తుంది. ఇప్పటికే అస్సాం ఎన్నికల్లో హైటెన్షన్ మొదలైందని చెప్పొచ్చు. ఒక పక్క పిసిసి అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్ నేరుగా హిమంత బిశ్వ శర్మ మీద ఆరోపణలు చేస్తున్నారు. హిమంత బిశ్వ శర్మ నేరుగా గౌరవ్ గొగోయ్ ఈ పాకిస్తాన్ ఏజెంట్, గౌరవ్ గొగోయ్తో పాటు ఆయన భార్య కూడా పాకిస్తాన్ ఏజెంట్ గా వ్యవహరిస్తున్నారు అంటూ
తీవ్ర ఆరోపణలు చేశారు. ఇలా వరుసగా జరుగుతున్న వివాదాల నేపథ్యంలో అస్సాంలో మరి కొద్ది రోజుల్లో కేవలం 20 రోజుల్లో ఎన్నికలుండగా సిట్టింగ్ ఎంపీ పార్టీని వీయడం కాంగ్రెస్ పార్టీలో కలవరేపుతుంది. మరోపక్క ఇప్పటికే మాజీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్న భూపెన్ బోరా హిందుత్వ అజెండా, హిందువుల ఓట్లు పోలరైజేషన్ చేసేవారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరడం కాంగ్రెస్ పార్టీలో ఒక రకంగా కలవరానికి గురి చేస్తుంది. మరోపక్క ఎన్నికల ఇన్ఛార్జిగా ఉన్న డీకే ప్రియాంక వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. మరోపక్క ఏదైతే గత 10 ఏళ్ల నుంచి బీజేపీ అస్సాంలో అధికారంలో ఉంది. అయితే 2001 నుంచి 2016 వరకు నేరుగా కాంగ్రెస్ పార్టీ వరుసగా 3 సార్లు గెలిచిన పరిస్థితి. అయితే 2016 నుంచి నేరుగా బీజేపీ అధికారంలో ఉంది. దాదాపు ఇప్పుడు గెలిస్తే బీజేపీ హ్యాట్రిక్ సాధించడానికి ప్రయత్నాలు చేస్తుంది. మరోపక్క కాంగ్రెస్ పార్టీని చీల్చి హిమంత బిశ్వ శర్మ బీజేపీలోకి వెళ్ళడం, బీజేపీలో వరుసగా 2 సార్లు ముఖ్యమంత్రి కావడం, 3వసారి హ్యాట్రిక్ ముఖ్యమంత్రి కావడానికి ప్రయత్నాలు చేస్తారు. ఇలా వరుస సంఘటనలు ఇటు కాంగ్రెస్ పార్టీని వీక్ చేయడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తే, మరోపక్క కాంగ్రెస్ నుంచి వెళ్ళిన హిమంత కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉంది, ఏ ప్రాంతాల్లో బలంగా ఉంది, పిన్ టు పిన్ తెలిసిన నేత, అందులో కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఉన్న దేశవ్యాప్తంగా ఉన్న ప్రతికూల పరిస్థితులు, అస్సాంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా అస్సాంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడం, కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీలను కలుపుకొని ముందుకెళ్లడం, ఎన్నికల వ్యూహకర్తగా ఇటు ప్రియాంక అటు డీకే ఉండడంతో ఇటు బీజేపీని నేరుగా సవాల్ విసురుతున్నాడు. హోరాహోరీ పోటీ నడుస్తుంది. మరో 20 రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో ఇప్పటికిప్పుడు ఏదైతే ఎంపీగా ఉన్న ప్రద్యుత్ రాజీనామా చేయడం కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక ఇంత షాక్ గురైందని చెప్పొచ్చు. నేను కిరణ్, ఇంకా ప్రత్యుత్ వారసుడు రాబోతున్నాడా ఇప్పుడు కాంగ్రెస్ లోకి? రేణు, ఇక్కడ ప్రధానంగా మార్గారెడ్డి అసెంబ్లీ స్థానంలో ఇప్పటికే అభ్యర్థిగా ప్రకటించారు ప్రతీక్. అయితే ఇక్కడ ప్రధానంగా తండ్రి కొడుకుల మధ్య ఉన్న విభేదాలు అంటూ మనకు సమాచారం ఉంది. అయితే ఈ అంశాలు ఏంటి రాజకీయాల్లో నిలబడే, ఎందుకంటే ఎన్నికల ఫైట్ మొదలైన తర్వాత నేరుగా ఎన్నికల పోరాటమే నడుస్తుంది తప్ప ఇక్కడ వ్యక్తిగత విషయాలు కానీ పనిచేయవు. ఎందుకంటే తండ్రి కొడుకుల మధ్య ఉన్న విభేదాలు కాంగ్రెస్ పార్టీ గెలుపు ఓటములు ప్రభావితం చేసే పరిస్థితులు లేకపోయినప్పటికీ కూడా సీనియర్ నేతగా ఉంటూ ప్రజెంట్ సిట్టింగ్ ఎంపీగా ఉంటూ పార్టీకి రాజీనామా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక రకమైన చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉన్నంతలో కూడా కాంగ్రెస్ పార్టీ ధీటుగా అటు బీజేపీ పైన పోరాడుతుంది. ఒకసారి మనం మల్లికార్జున ఖర్గే రాసిన లేఖ కూడా మనం ఒకసారి పరిశీలిద్దాం. లేదు, తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికితో పాటు అన్ని పార్టీలకు పదవులు చేస్తున్నానంటూ ఎంపీ ప్రద్యుత్ పేర్కొన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ప్రద్యుత్ రాజీనామాపై ఇందాక కూడా మనం బయట విన్నాము. అందులో తరుణ్ గొగోయ్ నేరుగా ఏదైతే హిమంత బిశ్వ శర్మ ఒత్తిడి చేస్తున్నారు, తన మీడియా ద్వారా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మరోపక్క రాజకీయంగా మభ్యపెట్టారు. ఈ మభ్యపెట్టడం వల్లే నేరుగా ఏదైతే ప్రద్యుత్ పార్టీ మారుతున్నారంటూ పిసిసి అధ్యక్షుడు తరుణ్ గొగోయ్ వ్యాఖ్యానించారు. అయితే నేరుగా ఆయన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి ప్రద్యుత్ రాజీనామా పంపించారు. ఆ రాజీనామా లేఖలో కొన్ని అంశాలు పొందుపరచడం జరిగింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తండ్రి కొడుకుల మధ్య ఉన్న విభేదాలు బీజేపీ తెలివిగా క్యాచ్ చేసుకుంది అంటూ ఒక సమాచారం వినిపిస్తుంది. మరోపక్క మార్గారెడ్డి అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే ప్రతీక్ పోటీ చేస్తున్నారు. ఇందులో ఎలాంటి మార్పు లేదంటే తరుణ్ గొగోయ్ ప్రకటించారు. రేణు, రైట్ కిరణ్, స్టే విత్ us. మీ దగ్గర నుంచి మన డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక ప్రతీక్ తన తప్పనిసరి పరిస్థితుల్లో కూడా తన సభ్యత్వానికి తాను చేస్తున్నటువంటి పదవులకు వీటన్నిటికీ రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు తన రాజీనామా లేఖను పంపించారు.